రండి, ఈ సమయంలో సంఘ ప్రార్థనలో వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయక మునుపు కొన్ని మాటలు వాక్యం జ్ఞాపకం చేసుకుని వాక్య వెలుగులో దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయటం కొరకు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 11వ వచనం. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నననబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తరచు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పటికీ అపోస్తులైన పౌలు యొక్క జీవితంలో పౌలు యొక్క ప్రార్థనల గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. పౌలు చేసిన ప్రార్థన, మరి 9వ అధ్యాయంలో అనేక కోణాల్లో పౌలు ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే పౌలు యొక్క ప్రార్థనలు చూసినట్టయితే ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరు? పౌలు ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి పౌలు ప్రార్థించడానికి గల కారణం ఏంటంటే, పౌలు యొక్క జీవితంలో మనం ఒక మాట చూడవచ్చు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 14వ వచనం. ఎక్కడనూ నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి పౌలు యొక్క జీవితం, ప్రార్థనా జీవితాన్ని మనం గమనించినట్లయితే, పౌలు యొక్క అనుభవాలు మనం చూసినట్లయితే, పౌలు ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు ఒక అధికారం పొందాడు. అదే మాట 9వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే, ఈ మార్గం ఉందన్న పురుషులనైనను స్త్రీలనైనా కనుగొని ఎట్లా వారిని బంధించి యెరూషలేముకు తీసుకుని వచ్చేటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఇక్కడ పౌలు యొక్క జీవితం ఏంటంటే, ప్రభువు నామమును ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని బంధించి, ఒక రకంగా చెప్పాలంటే బాధించే అనుభవం పౌలుకు ఉంది. అందుకే పౌలు యొక్క జీవితంలో ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థించే వారి కొరకు, ఎవరైతే ప్రభువు నామాన్ని ప్రార్థన చేస్తున్నారో వారి కొరకు ఏం చేస్తున్నాడు? వారిని బంధించడానికి అధికారం తీసుకుంటున్నాడు. ఇప్పుడు పౌలు ఎటువంటి నామమును బట్టి ప్రార్థించేవారు కాదు, ఎటువంటి నామమును బట్టి ప్రార్థించేవారిని బంధించుటకు పౌలు అధికారం తీసుకుంటున్నాడంటే, ఆ నామం ఎటువంటి నామాన్ని బట్టి ప్రార్థించే వారిని బంధించుటకు పౌలు అధికారం తీసుకుంటున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. మరి వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిత్రులకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. మా జీవితంలో మీరు ఎన్నో మేలు చేస్తూ వచ్చారు, మీకు వందనాలు. వెలకట్టలేని మేళ్ళు, దయగలిగినటువంటి మేళ్ళు, అపారమైన మేళ్ళు, ఉన్నతమైన మేళ్ళు మీరు జరిగిస్తూ వచ్చారు, మీకు వందనాలు. ప్రభువా, మీరు మా ఎడల చేసిన ప్రతి అద్భుతం బట్టి వందనాలు. దేవా, మేము నిన్నటి వారమైనప్పటికీ నేటి యొక్క అనుభవంలో మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. దేవా, మీరు కృపగలిగిన దేవుడి, మహోన్నతుడైన దేవుడి, మా ఎడల మీరు చూపిస్తున్న అద్భుత కార్యములు బట్టి మీకు వందనాలు. తండ్రి, మీరు కనికరించండి, కృప చూపించండి. ఈ సమయంలో ప్రభువా, నీ సన్నిధిలో తండ్రి కొన్ని విషయాలు వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. వ్యక్తిగతంగా ప్రభు సన్నిధిలో మేము ప్రార్థించమునుపు కొన్ని లేఖన భాగాలను విన్న వాక్య వెలుగులో ప్రార్థించడానికి కావాల్సిన కృపను మాకు దయచేయండి. సంఘ ప్రార్థనలో మేము ఎలా ప్రార్థించాలో, సంఘ ప్రార్థనలో ఎలా ప్రార్థించాలో అవసరతల కొరకై ప్రార్థించేవారికి సిద్ధపరచండి. అనవసరమైన వాటిని మేము తీసుకొచ్చి సమయాన్ని వ్యర్థపరచుకోకుండా, సమయం మొత్తం మేమే తీసుకోకుండా, మాకు ఇవ్వబడిన సమయాన్ని దేవుని మహిమ కొరకు వాడబడడానికి సాయం చేయండి. ప్రభా, ఈ వాక్యం ఎంతో దీవించండి. వాక్యం ధ్యానించేటప్పుడు నేను నిష్ప్రయోజకమైన వాడిని, దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు మా కొలను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం మన గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట అక్కడ తీర్చి ముందున సంగతి దీవించండి. వాక్య వెలుగులో మమ్మల్ని దర్శించి మాకును అవసరమైన మాటలు పరలోకం నుండి అనుగ్రహించి మహిమ పొందమని ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఒక మాట గమనించవచ్చు. మాట ఏంటంటే, ప్రభు నామమును బట్టి ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరు ప్రార్థన చేయుచున్నాడు? పౌలు ప్రార్థన చేయక మునుపు పౌలు జీవించిన జీవితం ఎలాంటిదంటే, ఒక మాట చెప్పాలంటే, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించే వారిని బంధించడానికి అధికారం పొందాడు. రకంగా చెప్పాలంటే బంధించడానికి ఇష్టపడ్డాడు, బంధిస్తున్నాడు అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఎటువంటి నామమును బట్టి ప్రార్థించే వారిని బంధించుటకు అధికారం పొందాడంటే,
ఎటువంటి నామాన్ని బట్టి ప్రార్థించేవారిని బంధించడానికి అధికారం పొందాడంటే ఆ నామానికి కొన్ని విలువలు ఉన్నాయి. ఆ నామం ఎలాంటిది అంటే ఇంత గొప్ప నామమును బట్టి ప్రార్థించే వారిని బంధించుటకు పౌలు ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఆ నామం ఎలాంటిదంటే మొదటి మాట నిర్గమకాండం 9వ అధ్యాయం, నిర్గమకాండము 9వ అధ్యాయం 16వ వచనం. నిర్గమకాండము 9వ అధ్యాయం 16వ వచనం. నా బలమును నీకు చూపినట్లును భూలోకమంతటా నా నామమును ప్రచురం చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిన్ని. ఇక్కడ ఆయన నామం ఎలాంటిదంటే నిర్గమకాండం 9వ అధ్యాయం 16వ వచనం ప్రకారం భూమి అన్నంతట ప్రచారం చేయబడినటువంటి నామం. ఎలాంటి నామం అండి అది? మొదటిగా భూమి అన్నంతటా అంటే భూలోకమందంతటా నా నామము ప్రచురం చేయనట్లు ఇందుకే నేను నిన్ను నియమించేదని. కాబట్టి ఆయన నామం ఎలాంటిదంటే మొదటిగా భూమి అన్నంతటా ప్రచురం చేయబడుతున్న నామం ఇది. ఒక మాటలో చెప్పాలంటే విశాల లోకమునకు ప్రభువు నామము తెలియపరచబడుతుంది. వ్యాఖ్యానంలో ఎలా ఉంది? విశాల నామం, విశాల స్థలం అని. ఒక రకంగా చెప్పాలంటే విశాల లోకం, స్థలం కాదు, విశాల లోకం. కాబట్టి ఇక్కడ భూలోకం అంతటా ప్రచురం చేయబడుతున్న నామం ఇది. ఒక మాటలో చెప్పాలంటే విశాల లోకమంతటికి ఏదైతే విశాల లోకం ఉందో ఆ లోకమంతటా కూడా తెలియపరచబడుతున్నటువంటి నామం. చూడండి, విశాల లోకం అంటే అర్థం ఏంటి? నూతన నిబంధనలో చూసినట్టయితే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటా మాట అని మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇరుకు మార్గంలో పోయేవారు కొందరే, విశాల మార్గం వెళ్ళేవారు అనేకులు ఉన్నారు. విశాల మార్గంలో ఎవరున్నారు? విశాల మార్గంలో ఎవరుంటారు? విశాల మార్గంలో దొంగలు ఉండారు, విశాల మార్గంలో అబద్ధికులు ఉండారు, విశాల మార్గంలో మోసగాండ్లు ఉండారు, విశాల మార్గంలో పాపము చేయాలి, వ్యభిచారం చేయాలన్న మనస్తత్వం కలిగిన వారు ఉంటారు. విశాల మార్గంలో లోకానుసారమైన ప్రేమలు ఉంటాయి. నేను వాళ్ళని పెళ్లి చేసుకోవాలా, వీళ్ళని పెళ్లి చేసుకోవాలా, అది దాని ఆలోచన. విశాల మార్గంలో త్రాగుబోతులు ఉంటారు, తిరుగుబోతులు ఉంటారు. ఇంకా విశాల మార్గంలో చెడిపోయిన వాళ్ళు ఉంటారు, మంచిది. ఇంకా విశాల మార్గంలో గయ్యాళైన భార్య కూడా ఉండేది. ఇంకా విశాలమైన మార్గంలో వేషధారులు ఉంటారు. ఇంకా విశాలమైన మార్గంలో ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన వారు ఉంటారు. అంటే ఈ రీతిలో చెప్పుకుంటే విశాలమైన మార్గంలోనే ఎక్కువ మంది ఉంటారు, ఇరుకు మార్గంలో కంటే కూడా. అందుకే బైబిల్ అంటుంది విశాల లోకములో, అంటే ఈ లోకమంతా నిత్య నరకానికి వెళ్ళటానికి సమీపంగా ఉన్నటువంటి విశాల లోకమునకు స్పష్టమైన దేవుని నామం, శ్రేష్టకరమైన దేవుని నామం, ఉన్నతమైన దేవుని నామం, ఈ యొక్క లోకం విశాల లోకం అంతటి కంటే భూలోకం అంటే విశాలమైన ఈ లోకం అంతటి కూడా దేవుని యొక్క నామం ప్రకటించబడుతుంది, ప్రచురం చేయబడుతుంది, తెలియపరచబడుతుంది. ఈ నామం ఎలాంటిదంటే ఒక రకంగా చెప్పాలంటే విశాల మార్గంలో వెళ్ళే వ్యక్తి ప్రభువుని అంగీకరించి ఉంటే, ప్రభువుని తెలుసుకుని ఉంటుంటే, రక్షణ మారుమూసు బాప్తిసం పొంది జీవితం మార్చుకుని సరైన మార్గంలో విశాల మార్గంలో వెళ్ళే వ్యక్తి జీవితం మార్చుకుని ఈ అనుభవాలు, రక్షణ మారుమూసు బాప్తిసం కలిగిన అనుభవాలు కలిగి ముందరికి వెళ్తూ ఉంటే ఏం జరిగింది? ఈ భూలోకమంతటా లేదా ఈ విశాల లోకమంతటా ప్రచురం చేయబడిన నామం ఎంత గొప్పదో తెలుసుకుంటే అతడు నిత్య నరకం నుండి కాపాడబడుతున్నాడు. ఎక్కడ నుండి? నిత్య నరకం నుండి. కానీ మొదటి కోణాన్ని ఇక్కడ మనం చూసినట్టయితే, జాగ్రత్తగా దేవుడి యొక్క వాక్యాన్ని మనం గమనించినట్టయితే, మొదటి మాట ఇది భూలోకమంతటా ప్రచురం చేయబడుతున్న నామం. ఒక మాటలో చెప్పాలంటే విశాల లోకంలో ప్రచురం చేయబడుతున్నాము. ఎలాంటి నామం? విశాల లోకం అంటే ఇరుకైన లోకం కాదు. ఇది ఇరుకైన లోకం అంటే దేవుని రాజ్యమే. కానీ ప్రజలందరికీ ఏ ప్రాంతంలో ఉండేవారికి ఏ ప్రాంతంలో ఉండేవారికి దేవుని నామం ప్రకటించబడుతుందంటే విశాల మార్గం. విశాల మార్గం అంటే అది నరకానికి దారితీసే మార్గం. అంటే నరకానికి దారితీసే మార్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఉన్నతమైనది, గొప్పది, శ్రేష్టకరమైన నామం ఎలాంటిదో తెలియపరచబడి ఆ నామం బట్టి తప్పుదావని వెళ్ళేవాడు, తాను వెళ్ళే మార్గంలో మరణం ఉంది కాబట్టి ఆ మరణం నుండి తప్పించుకోవడానికి ఈ నామము ప్రకటించబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే విశాల మార్గంలో ప్రకటించబడుతున్న నామం అనొచ్చు, మరణం నుండి తప్పించే నామం అని కూడా మనం అనొచ్చు. అంటే అలాంటి గొప్ప నామం,
ఇంత గొప్ప నామమున ప్రజలు కలిగి ఉండి ఇంత గొప్ప నామమును కలిగి ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉంటే, ఎవరైతే ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నారో, ఎవరైతే ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారో, ప్రభు నామం భూలోకమంతటా విశాల లోకమంతటా ప్రచురం చేయబడినటువంటి శ్రేష్టకరమైన ఉన్నతమైనటువంటి కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ఆ గొప్ప నామమును బట్టి ప్రజలు మొరపెడుతుంటే పౌలు ఏం చేశాడు? అజ్ఞాని వలె ఉండి ఒకప్పుడు ప్రభు నామాన్ని బట్టి మొరపెట్టే వారందరినీ కూడా ఏం చేశాడు? బంధించడానికి ఆజ్ఞ తీసుకుంటున్నాడు. అసలు ఆ ప్రభు నామం ఎలాంటిదో పౌలుకు తెలియదు. నిజం చెప్పాలంటే అప్పుడు ఆ పౌలు నామం విశాల లోకం అంతటి ప్రచురం చేయబడుతున్న నామం. ఒకనొక సందర్భంలో పౌలు కూడా విశాల లోకంలో ఉన్నప్పుడు, విశాల మార్గానికి వెళ్తానికి సమీపంగా ఉన్నప్పుడు పౌలు ఇరుకు మార్గముల గురించి తెలుసుకున్నాడు. దమస్కు మార్గంలో ఉండి వెళ్ళేటప్పుడు ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనంలో ఇరుకు మార్గం ఎలాంటిదో తెలుసుకున్నాడు. ఇప్పుడు ఆ విశాల మార్గం నుండి ఏం చేశాడు? ఇరుకు మార్గానికి వచ్చి ఆ ఇరుకు మార్గంలో ఎలా వెళ్ళాలో, ఆ ఇరుకు మార్గం ఎవరంటే యేసు ప్రభువారే. జీవమునకు పోయే మార్గం అది. యేసు ప్రభువారే జీవం. అనేక రకమైన పరిస్థితులను తట్టుకుంటూ ఇరుకు మార్గంలో ఉన్న నీతి కిరీటం దగ్గరికి వెళ్ళాడు పౌలు. చూడండి, విశాల మార్గంలో వెళ్తూ ప్రభు నామాన్ని బట్టి మొరపెట్టే వారందరినీ కూడా బంధించి బాధ పెట్టేటటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అదే ప్రభు నామము కొరకు భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభువు నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. నా నామం భరించుటకు. ఒకప్పుడు ప్రభు నామాన్ని బట్టి మొరపెట్టే వారిని బంధించడానికి వెళ్ళి బాధ పెట్టినటువంటి పౌలు ఇప్పుడు అదే ప్రభు నామంను బట్టి బాధించబట్టానికి కూడా ఇష్టపడుతున్నాడు. కారణం ఏంటి? పౌలు ఒకప్పుడు విశాల మార్గంలో ఉంటాడు. ఇరుకు మార్గం కాదు, విశాల మార్గంలో ఉంటాడు. ఆ తప్పేంటో తెలుసుకున్నాడు. అసలు కలువరిశిలువలో సిలువ వేయబడిన ప్రభు ఎలాంటి వాడు? ఎలాంటి ప్రభు నామాన్ని బట్టి ప్రజలు మొరపెట్టుకుంటున్నారు, విజ్ఞాపన చేస్తున్నారు, తమ బాధను తెలియపరుస్తున్నారు. ఆ నామం ఎలాంటిదో ఆ ప్రత్యక్షత పరలోకం నుండి కలిగిన ఆ దర్శనంలో పౌలు చూడగలుగుతూ వచ్చాడు. ఓహో, ఇది భూమి అన్నంతటా ప్రచురం చేయబడి విశాల మార్గంలో ఉండేవారు తమ మార్గాన్ని బట్టి నరకాలకు వెళ్ళకోకుండా వారు ఇరుకు మార్గంలోకి నడిపించాలని ఈ నామం ప్రచురం చేయబడింది భూమి మీద. అందుకే ఈ నామాన్ని బట్టి అనేకులు ప్రార్థన చేస్తున్నారు. నేను చేసింది ఎన్ని దినంలో తప్పు అని పౌలు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఇరుకు మార్గం గురించి తెలుసుకుని తాను విశాల మార్గంలో తానే తప్పులు చేశాడు, వాటి విషయమై పశ్చాత్తాపడుతున్నాడు. అందుకని బైబిల్ రాయబడుతూ వచ్చింది అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఒకప్పుడు ప్రభు నామాన్ని బట్టి మొరపెట్టే వారిని బంధించడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు అదే పౌలు ఆ నామం ఎంత గొప్పదో, ఇరుకు మార్గంలో ఉండి నరకానికి వెళ్తున్న మానవుని పరలోకానికి తీసుకెళ్తుంది అన్నది ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు ఏ నామాన్ని బట్టి అయితే మొరపెట్టేవారిని బంధించడానికి వెళ్ళాడో ఈయన ఖైదీ అయిపోయాడు ఆయన నామానికి. అర్థమవుతుందండి? క్రీస్తు ఖైదీనైన నేను అని పౌలు అంటాడు తన పత్రికల్లో. క్రీస్తు యేసు ఎక్కడ ఖైదీ అయి ఉన్నాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు తెలుసా? యేసుక్రీస్తు దాసుడను. ఎవరండి? యేసుక్రీస్తు దాసుడను. తర్వాత ఇంకో కోణంలో చూస్తాం. ఇంకో కోణం ఏంటంటే అనేక రకమైన విషయాలు ఉన్నాయి. ఇంకో కోణాన్ని కూడా చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యం చూస్తుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక అనేక కోణాల్లో పౌలు చెబుతూ వస్తాడు. ఎన్నో కోణాల్లో పౌలు పలుకుతున్న మాటలు అద్భుతమైనవి. కాబట్టి పౌలు యొక్క జీవితము, పౌలు యొక్క అనుభవాలు మనం చూస్తే క్రీస్తు ఖైదీనైన నేను అని పౌలు చాలా చోట్ల కూడా అనేక కోణాలు ప్రస్తావించబడిన అనుభవాన్ని మనం చూస్తున్నాం. అంటే పౌలు యొక్క జీవితాన్ని చూసినట్టు ప్రియులారా, అతడు ఎంతగానో దేవుని కొరకు పోరాడినటువంటి వాడు, ఓర్పు కలిగినటువంటి వాడు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి వాడు. కాబట్టి పౌలు యొక్క జీవితంలో ఎన్నో విషయాలు పౌలు తెలుసుకుంటున్నాడు. కాబట్టి పౌలు యొక్క అనుభవాలు, పౌలు యొక్క పత్రికలు మనకు ఎన్నో
నేర్పిస్తూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని మనం నేర్చుకోవాలా. ఏం చేయాలా? నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నేర్చుకుంటామో అప్పుడు మన జీవితంలో ఎంతో ఆదరణ ఉంటుంది. ఇక్కడ పౌలు యొక్క అనుభవం లాంటివి మనం ఉండాలి. చూడండి, ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అది కూడా చదువుదాం. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, ఏమంటాడండి? క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును. కొరింథీయులకు రాసిన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఈ హేతు చేత అనుజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను, ఏమంటున్నాడండి? రెండు పర్యాయం అంటాడు. క్రీస్తు యేసు యొక్క, ఇప్పుడు ఒకప్పుడు ఎలాంటి వాడు? అనేక మంది ప్రభునామాన్ని బట్టి ప్రార్థించేవారిని లేదా ప్రభునామాన్ని బట్టి విజ్ఞాపన చేసేవారిని బంధిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? బంధిస్తున్నాడు. బాధ పెట్టొచ్చు, ఖైదీలుగా చేస్తున్నాడు. అప్పుడు విశాల మార్గంలో ఉంటాడు. ఆ విశాల మార్గంలో ఉన్నప్పుడు దేవుని ప్రజలను బంధించడానికి వెళ్తున్నప్పుడు ఆకాశం నుండి అసలు ఆ నామం ఎలాంటిదో ఆ ప్రత్యక్షతలో తెలియపరచబడినప్పుడు, నీవెవడు ప్రభు అంటే నేను నువ్వు హింసిస్తున్న యేసుని అంటాడు. అప్పుడు పౌలు అప్పటి వరకు ఇరుకు మార్గం నుండి యేసు ప్రభువుని హింసిస్తున్నాడని కూడా తెలియని స్థితిలో ఉన్న పౌలు ఆ పరలోకపు దర్శనం వెలుగులో తాను ఏ ఇరుకు మార్గంలో ఉన్నాడో తెలుసుకుని ఇక ప్రార్థన చేయటం మొదలేసాడు. ఇదిగా అతను ప్రార్థన చేయించున్నాడు. అతడు ఒకప్పుడు ఇరుకు మార్గంలో ఉన్నాడు, ఇప్పుడు సరి చేసుకున్నాడు. ఇప్పుడు ప్రార్థన ఎందుకు తెలుసా? ప్రభువా, ఒకప్పుడు నేను అనుకుంటా, ఒకప్పుడు నీ నామమును బట్టి మొరపెట్టేవారు నేనెంత బంధించడానికి ఇష్టపడ్డా. అయ్యో, నేనెంత దౌర్భాగ్యును, క్షమించు ప్రభా. పౌలు యొక్క ప్రార్థన. ఒకప్పుడు విశాల మార్గం నుండి ప్రభునామం ఏంటంటే తెలియదు, ఇప్పుడు ఇరుకు మార్గంలోకి వచ్చాడు. ఆ ప్రభునామం ఒకప్పుడు ఇరుకు మార్గంలో ఉండి విశాల మార్గంలో ఉండేవారిని ఖైదీలుగా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనే క్రీస్తు యేసు ఖైదీ అయిపోయాడు, యేసు ప్రభు వారికి ఖైదీ అయిపోయాడు. ఓ రకంగా చెప్పాలంటే పౌలు యేసు ప్రభు వారి యొక్క బంధకాల్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు. యేసు ప్రభు వారి యొక్క స్వహస్తాల్లో నుంచి బయటికి రాలేకపోతున్నాడు పౌలు. అంతగా ప్రభుకి ఖైదీ అయిపోయాడు. ఒక మాట, దాసుడు కాదు, ఖైదీ అయిపోయాడు. ఇక బయటికి రావడానికి ఇష్టం లేదు. అంతగా పౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఇక్కడ మొదటి కోణము, పౌలు ఎటువంటి నామం నుండి ప్రార్థించే వారిని బంధించుటకు అధికారం పొందాడంటే, మొదటిగా సౌలుగా ఉన్న పౌలు ఎటువంటి నామాన్ని బట్టి ప్రార్థించే వారిని బంధించడానికి అధికారం పొందాడంటే, మొదటి కోణము భూలోకమంతటా ప్రచురం చేయబడిన నామం, విశాల లోకమంతా ప్రచురం చేయబడినటువంటి నామము కలిగినటువంటి ఎవరైతే ప్రచురం చేస్తున్నారో అంత గొప్ప నామముతో కలిగి మొరపెట్టే వారు అందరినీ కూడా బంధించడానికి పౌలు ముందుకు వెళ్తున్నాడు. కానీ అది తెలుసుకున్న తర్వాత జీవితం మార్చుకున్నాడు. ఇది మొదటిది. రెండవ విషయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడు మోషేతో నెట్లనెను, ఆగండి అక్క, తెలుగు బాగా పండిట్లు, నేను చదువుతా చూడండి. మరియు దేవుడు మోషేతో ఎట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. ఇక్కడ మనం చూస్తున్న రెండో కోణం, ఇది ఎలాంటి నామం అంటే జ్ఞాపకార్థమైన నామం, ప్రజల్లో జ్ఞాపకం ఉండిపోయేటటువంటి నామం. చూడండి, ఆ నామం చాలా గొప్పది. అనేక మంది మన పితరులు కూడా దేవుడు తన నామాన్ని బయలుపరచుకోవడానికి ఇష్టపడలా. చాలాసార్లు మోషేతో కూడా ఒక పర్యాయం అన్నాడు, నేను ఉన్నవాడును అనువాడునట్టు వచ్చాడు.
కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఆయన నామము జ్ఞాపకం ఉండిపోయేది. ఎలాంటి నామం అది? జ్ఞాపకం ఉండిపోయేది. అదే నిర్గమాకాండం 14వ అధ్యాయం మనం చూస్తాం. మీరు ఊరక నిలుచుండి చూడడి, నేడు మీకు రక్షణ కలుగు చేయు దేవుని మీరు ఊరక నిల్చుండి చూడడి. యుద్ధం మీరు కాదు, యెహోవా యుద్ధం జరిగించును. ఊరక నిలుచుండి చూడడి, మీ పక్షంలో యెహోవా యుద్ధం చేయను. మీరు ఊరకనే ఉండాలి. అంటే ఆయన నామం ఎలాంటిదంటే యుద్ధాలు చేసి మనకు కాదు, మన పితరులు, మన పిల్లలకు కూడా, మన పితరులు మన పిల్లల తర్వాత పిల్లల తరాలకు కూడా జ్ఞాపకార్థమైనటువంటి నామం అది. ప్రజల్లో ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోయేటటువంటి నామం. ఈ ప్రపంచంలో ఎన్ని నామాలు ఉండా కానీ శాశ్వతంగా నిలవబడిపోయి శాశ్వతంగా నికరముగా ఉండి అనేకుల్లో చిరస్థాయిగా నిలవబడిన నామం ఏమన్నా ఉందంటే అది ఈ నామమే. అది ఈ నామమే. ఈ నామం ఎలాంటిదంటే ఎలాంటిది? జ్ఞాపకార్థ నామం. అంటే అర్థం ఏంటి? గుర్తుండిపోయే నామం అని అర్థం. జ్ఞాపకార్థం అంటే అర్థం ఏంటంటే గుర్తుండిపోయేది. అక్కడ ఎప్పటికీ అది అప్పుడప్పుడు మనం చూడండి, ఎవరైనా చనిపోతే జ్ఞాపకార్థ కొడుకులు పెడతాం. ఎందుకు? వాళ్ళని గుర్తు చేసుకోండి. కానీ ఈ నామం ఎలాంటిదంటే జ్ఞాపకార్థం అంటే ఎప్పటికీ గుర్తుండిపోయేటటువంటి నామం, మర్చిపోయేటటువంటి నామం కాదు ఇది. ఒక్కసారి ఈ నామాన్ని రుచి చూస్తే మళ్ళీ మనం విడిచిపెట్టం. సరిగా రుచి చూస్తే అదే అంటారు కదా, జుంటి తేనె దారుల కంటే యేసునామము మధురం, జుంటి తేనె దారుల కంటే. అంటే ఈ నామం ఎలాంటిది? గుర్తుండిపోయేటటువంటి నామం. ఎలాంటి నామం అంటే ఇది? గుర్తుండిపోయేది. కాబట్టి ఈ నామం యొక్క గొప్పతనం చూడండి ఎంత బాగుందో. జ్ఞాపకార్థమైనది అంటే మన జీవితంలో ఎప్పటికీ జ్ఞాపకం ఉండేది. ఒక్కసారి రుచి చూచామంటే, ఒక్కసారి మాధుర్యం కలిగి ఉన్నామంటే ఆ జుంటి తేనె దారుల కంటే శ్రేష్టకరమైన నామాన్ని ఒక్కసారి రుచి చూస్తే చాలు. ఆ నామం ఎలాంటిది? ఎప్పటికీ గుర్తుండిపోయేది, చిరస్థాయిగా గుర్తుండిపోయేటటువంటి నామం. అంత గొప్ప నామమును బట్టి మనం ఏం చేస్తున్నాం? మొరపెడుతుంటే దేవుడు మన ప్రార్థన అంటాడు. కానీ పౌలు ఎప్పటికీ నిలిచిపోండేది, ఎప్పటికీ గుర్తుండిపోయేటటువంటి శ్రేష్టకరమైన జ్ఞాపకార్థం నామమున దేవుని ప్రజలు మొరపెట్టుకుంటుంటే పౌలు ఏం చేశాడు? ఆ దేవుని ప్రజల్ని బంధించడానికి ఇష్టపడతాడు, ఆ దేవుని ప్రజల్ని గాయపరచడానికి ఇష్టపడతాడు. కాబట్టి సౌలు పౌలుగా మార్చబడక మునుపు ఎటువంటి నామమును బట్టి ప్రార్థించే వారిని బంధించుటకు అధికారం పొందాడంటే, మొదటిగా భూలోకమంతటా ప్రచురం చేయబడినాము. అంటే విశాల లోకమునకు నరకానికి వెళ్తున్న వారికి నరకం నుండి తప్పించడానికి ప్రచురం చేయబడిన నామం. రెండు జ్ఞాపకార్థ నామం, అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే నామం. ఈ నామం మన జీవితాల్లో చూడండి. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు మరి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు, ఆ ఎర్ర సముద్రం పాయలుగా చేయబడినప్పుడు అది ఎప్పటికీ గుర్తుండిపోవాలా? ఆ నామం ఎలాంటిదంటే ఎప్పటికి గుర్తుండేది. అదేదో గాలి వానకొచ్చి కొట్టుకుపోయేది కాదు, చిరస్థాయిగా ఉండేటటువంటి నామం, ఎప్పటికి ఉండేది. మన జీవితంలో మనం చచ్చిపోయినా, మన పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దోళ్ళై వాళ్ళు వయసు వృద్ధులై వాడిపోయినా ఎప్పటికీ నిలిచిండే నామం ఏంటంటే ఇదే. చిరస్థాయిగా ఉండిపోయేది, ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటువంటి నామం. ఎంత గొప్ప నామం బట్టి ఇప్పుడు మొరపెట్టేవారిని పౌలు ఏం చేస్తున్నాడు? బంధిస్తున్నాడు. ఇంత గొప్ప నామాన్ని ప్రార్థించేవారు. అది తప్పు తెలుసుకుని, ప్రభా జ్ఞాపకార్థం ఎప్పటికుండే శాశ్వతమైనటువంటి నీ నామాన్ని ప్రభా మాకు ఇచ్చావు. ఇంత గొప్ప నామం నువ్వు మాకు ప్రచురం చేసినందుకై, తెలియపరిచినందుకు నీకు వందనాలు ప్రభా. నేను ఒకప్పుడు ఈ నామం ఏంటో తెలియకోకుండా దౌర్భాగ్యంగా జీవిస్తూ వచ్చా, క్షమించు ప్రభా అని పౌలు ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు. అందుకే ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎందుకు ప్రార్థన? ప్రభునామాన్ని బట్టి ప్రార్థించేవారిని, ప్రభునామాన్ని బట్టి మొరపెట్టేవారిని బంధిస్తున్నాడు. సౌలు పౌలుగా మార్చబడక మునుపు ఎటువంటి నామాన్ని బట్టి ప్రార్థించేవారిని సౌలు బంధించడానికి అధికారం పొందాడంటే, మొదటిగా భూలోకమంతటా, అంటే విశాల లోకమంతయు మరణములో ఉండవారిని కాపాడటం కొరకే ప్రచురించబడినాము. 2 జ్ఞాపకార్థం, అంటే ఎప్పటికీ గుర్తుండిపోయినాము. 3వది నామం గురించి చూద్దారండి. నిర్గమకాండం 3:15 నిర్గమకాండం 3:15 చాలమ్మ. కాబట్టి ఇది
సౌలు పౌలుగా మార్చబడక మునుపు ఎటువంటి నామాన్ని బట్టి ప్రార్థించేవారిని బంధించుటకు అధికారం పొందాడంటే ఇక మూడో కోణం, ఒకటి భూలోకమంతటా ప్రచురం చేయబడింది. అంటే విశాలలో ఒక మరణానికి వెళ్ళేటటువంటి ప్రదేశం నుండి అలా ప్రాంతంలో ఉండే వారందరికీ సువార్త ప్రకటించబడి మరణం నుండి తప్పించబడేటటువంటి నామం. రెండు, జ్ఞాపకార్థం, అంటే ఎప్పుడు గుర్తుండిపోయేటటువంటి నామం, ఎప్పటికీ గుర్తుండిపోయే నామం. మూడోదిగా చూసినట్టయితే నిరంతరం ఉండే నామం. నిరంతరం ఉండే నామం అంటే అర్థం ఏంటండి? నిరంతరము చెప్పండి. నిరంతరం అంటే చెప్పండి, ఒకళ్ళ తర్వాత వాళ్ళు చెప్పండి. అంతేనమ్మా? నిరంతరమైన నామం, ఎల్లకాలం ఉండేది. ఎలాంటి నామం అది? ఎల్లకాలం ఉండే నామం, పేరు కలిగిన నామం అది. కాబట్టి ఎంత గొప్పదో చూడండి. ఎల్లకాలం ఉండేటటువంటి ఆయన పేరు కలిగిన నామం. అంటే ఇది కొంతకాలం ఉండేది కాదు, కొంతసేపు గడబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదు ఇది. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదు ఇది. ఈ నామం ఎలాంటిది? నిరంతరమైనది, ఎప్పటికీ ఎల్లకాలం ఉండేటటువంటి నామం ఇది. ఇది ఈ లోకంతో అంతమయ్యేది కాదు, ఈ లోకంతో అంతమయ్యేది కాదు. దేవుని రాజ్యంలో కూడా ఉంటుంది ఈ నామం. ఎక్కడ ఉంటుందండి? దేవుని రాజ్యంలో. యేసు అనే నామం దేవుని రాజ్యంలో కూడా ఉంటుంది. అంటే నిరంతరం ఉండేది, కొంతకాలం ఉండి వెళ్ళిపోయే నామం కాదు ఇది. కొంతవరకు కనబడి అంతలో మాయమైపోయే నామం కాదు ఇది. ఈ నామం ఎలాంటిది అంటే నిరంతరం, అంటే ఎల్లకాలం ఉండేటటువంటి నామం. ఎప్పటికెప్పటికీ మనం పుడతాం చనిపోతాం, మనం పుడతాం చనిపోవచ్చు, మన పిల్లలు కానీ వాళ్ళందరూ పుడతారు చనిపోవచ్చేమో, కానీ ఎప్పటికి నిరంతరం అంటే ఎల్లకాలము రక్షణ పొందటానికి అవసరమైన నామం ఇది. ఒక పాపంలో జీవించే మానవుడు రక్షించబడటానికి ఏ కాలంలో పుట్టినా, ఎల్లకాలం అంటే ఏ కాలంలో పుట్టినా మానవుడు రక్షించబడటానికి అవసరమైన నామం ఇది. ఏ కాలంలో పుట్టినా మానవుడు రక్షించబడటానికి అవసరమైన నామం ఇది. ఎంత గొప్ప నామం చూడండి. మరి ఏ కాలంలో పుట్టినా, ఏ సందర్భంలో పుట్టినా, ఎలాంటి పరిస్థితుల్లో పుట్టినా, ప్రతి సందర్భంలో మానవుడు తన పాప జీవితాన్ని తెలుసుకోవడానికి, యేసు ప్రభా నీ నామమును బట్టి నన్ను క్షమించు ప్రభా అన్నప్పుడు, ఏ కాలంలో పుట్టినవాడైనా ఆ వ్యక్తి తన పాపాలు క్షమించుకోవడానికి సమీపంగా ఉన్నటువంటి నామం ఇది. ఏ కాలంలో, శీతాకాలం లేదు, వేసవకాలం లేదు, ఇంకే కాలం లేదు, వానాకాలం లేదు, ఇంకా ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఇంకే కాలం ఉంది? ఇంతేనా? మూడేనా? ఇంటరు, వింటరు, ఇంకా ఇది కూడా తెలియదమ్మా. చాలా మంచోళ్ళు అయితే, చాలా బాగా తెలుసు. అక్కడక్కడ మూడో కోణం, నిరంతరం అంటే ఏ కాలమైనా, ఎండని లేదు, వానం లేదు, ఇంకా చలేం లేదు, మంచు అని లేదు, ఏ కాలంలోనైనా సరే ఎప్పటికి ఉండేటటువంటి నామం. ఇంత గొప్ప నామం. అంటే మన కాలంలోనే కాదు, మన కాలానికి ముంగట ప్రజల్లో, మనకంటే ముందులుండే ప్రజలకి, మన తర్వాత వచ్చే ప్రజలకు కూడా ఎప్పటికుండే నామం. ఇంత గొప్ప నామమును మొరపెట్టేవారిని బంధించడానికి పౌలు అధికారం పొందాడు. అది తప్పు ప్రభు అని ప్రభు చూపించినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు పౌలు. పౌలు చూపించడం కానీ, పౌలా ఇట్లా చేస్తున్నావు అనగానే, ప్రభా నేను చేసిన తప్పే అని క్షమాపణ అడుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. అది పౌలు యొక్క ప్రార్థన. ఆ ప్రార్థన మనం చేయాలి. ఈ రోజుల్లో ఎంతవరకు దేవుని నామాన్ని అవమానపరిచేమో. గత దినాలు వద్దులేండి. మన చూపులు, మన తలంపులు, మన శరీరానుసారం, మన క్రియల ద్వారా, ఎన్ని రీతిలో మన మాటల ద్వారా దేవుని నామాన్ని అవమానపరిచేమో. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ప్రార్థన కూడా చేయరు. కాడ అవన్నీ మనం సరి చేసుకోవాలి. ఈ నామం ఎంతో విలువైంది. ఇదన్నమాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దారండి. నిర్గమాకాండం 31:14 వచ్చింది. నిర్గమాకాండము 31:14 వచ్చిన. నిర్గమాకాండం 31:14 వచ్చిన. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడు. ఇది ఎలాంటి నామం అంటే, ఎన్నో విషయం ఇది? 4వదిగా దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట. నిర్గమాకాండము
34వ అధ్యాయం, క్షమించండి 37 కాదు, 34వ అధ్యాయం 14 వచ్చింది, చదవండి. 34:14 చదవండి. 34:14 నిర్గమాకాండం. నేను చదువుతా చూడక్క. ఇయాలి అనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, ఆయన నామం రోషం గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే నిర్గమాకాండం 34వ అధ్యాయం 14వ వచనంలో బైబిల్లో రాయబడినటువంటి 4వ కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఏంటి మాట ఏంటంటే రోషము కలిగిన నామం ఇది. ఎలాంటి నామం ఇది? రోషం కలిగింది. ఈ నామానికి రోషం ఉంది. ఒకసారి మనం అంటాం నీకు సీము నెత్తురు లేదా, దేవుడు పెట్టలేదు అంటాం. మీ భాషలో ఇంకా వేరులు ఉంటాయిలేండి, నేను కొద్దిగా అర్థమయ్యే భాషలో చదువుతున్నా. సీము నెత్తురు నీకు పని చేయట్లేదు అట్టుకుంటా నీ ఒంట్లో అంటాం. అర్థమైందండి? సీము బయటకు వస్తే ఇష్టపడతామా? పిండేస్తాం, దుర్వాసన. రక్తం బయటకు వస్తే వాసన చూస్తామా? అస్సలే చూడం. అసలు ప్రపంచంలో ఉన్న రక్తంలో అన్నిటి కూడా జంతువులు కానీ పక్షులు ఉన్న రక్తం కంటే కూడా మానవ రక్తం దుర్వాసన, భయంకరమైన దుర్వాసన. ఆ వాసన అసలు తట్టుకోలేరు. ఇంత సౌందర్యంగా చూసుకుంటామే, ఇంత అందంగా చూసుకుంటామే శరీరాన్ని, ఎన్ని మేకప్లు వేస్తామో కదా. ఈ శరీరంలో ఉన్నటువంటి రక్తం ఎలాంటిది తెలుసా? పశువుల రక్తాన్నన్నా మనుషులు తింటారు, కానీ మానవుడు రక్తం ఎలాంటిది అంటే దుర్వాసన కొట్టేది. చూడండి, ఎక్కడైనా మనిషి రక్తం పడిపోయిన తర్వాత, యాక్సిడెంట్ పడిన తర్వాత అతను ఆ రక్తం దగ్గరికి వెళ్ళి వాసన చూడండి, ఏం ఉండదు. ఇక తిన్నది మొత్తం బయటకు వచ్చేసింది, బిర్యానీతో సహా. ఇక్కడ అలా ఉంటుంది, అంత దుర్వాసన. కానీ ఇక్కడ అంటాడు దేవుని యొక్క వాక్యం, ఆయన నామం రోషము కలిగినటువంటి నామం. ఎలాంటి నామం అది? రోషం కలిగిన నామం. ఈ నామంలో రోషం ఉంది. ఈ నామంలో ఎలా ఉంది? రోషం ఉంది. కాబట్టి ఇది రోషం కలిగినటువంటి నామం. ఒక మాటలో చెప్పాలంటే, మనకి ఇంకా అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఈ నామంను గురించి రోషము కలిగింది అంటే అర్థం ఏంటి? రోషం కలిగిందంటే అర్థం ఏంటి? ఏమన్నా తెలుసా? రోషం కలిగిందంటే ఏంటి? తెలీదు అసలేమి? తెలిసింది చెప్పండి. రోషము కలిగింది అంటే ఏంటి? కోపము, రౌద్రం, ఇంకా రోషం కలిగిన నామం అంటే ఎలాంటిది? ఓ మాటలో చెప్పాలంటే, తప్పు చేయకోకుండా, కానీ నువ్వు తప్పు చేసావంటే మనం ఓర్చుకుంటామా? అంటే ఆ నామం ఎలాంటిదంటే లోపము లేనిది కాబట్టి దాంట్లో రోషం ఉంది. రోషం కలిగిన నామం అంటే ఏంటి? ఏ తప్పు చేయనిదని అర్థం. ఏ తప్పు చేయనిది కాబట్టే రోషం ఉంటుంది. తప్పు చేసేవాడికి రోషం ఉంటుందా? ఫస్ట్లో గద్దెత్తాడు, తర్వాత ఏమంటాడు, నువ్వు తప్పు చేసావంటే తల ఉంచుకుంటాడు. అంటే అర్థం ఏంటి? రోషం కలిగిన నామంలో ఎంతో గొప్ప ధన్యత ఉంది. ఈ నామం ఎలాంటిదంటే 4వది రోషము కలిగింది. తన ప్రజలకి ఏదో ఎవరైనా కీడు చేస్తుంటే, తన ప్రజలకి ఎవరైనా నష్టం చేస్తుంటే, తన ప్రజల్ని ఎవరైనా బాధిస్తుంటే, తన ప్రజల్ని ఎవరైనా దుఃఖపరుస్తుంటే, తన ప్రజల్ని ఎవరైనా ఇబ్బందికరంగా బాధిస్తుంటే ఓర్చుకునే దేవుడు కాడు. రోషం కలిగిన వాడంటే తెలుగు భాషలో పగ తీర్చుకునే నామం. ఎలాంటి నామం అది? అందుకే అన్నాడు కదా, పగ తీర్చుకునుట నా పని కాదు లెక్క. పగ తీర్చుకునుట మీ పని కాదు, మా పనా? పగ తీర్చుకునుట నా పని అన్నాడు ప్రభు. ఆయన రోషం కలిగిన వాడు. తన బిడ్డల్ని ఎవరైనా ఏదన్నంటే ఓర్చుకోడు. ఓర్చుకోడు కాదు, ఊరుకోడు. ఊరుకోడు అసలు. ఆయన రోషం కలిగిన వాడు. నా బిడ్డ, నా కుమార్తె పరిశుద్ధుడు, పవిత్రుడు ఆయన అనే అర్హత మీకుందా అని చెప్పని గద్దించేవాడు, శిక్షించేవాడు ఎదుటి వ్యక్తికి. అంత రోషం కలిగిన వాడు మన దేవుడు. తన బిడ్డల్ని ఎవరైనా ఏదన్నంటే ఓర్చుకోడు, ఒప్పుకోడు. నా బిడ్డలను అంటారు మీరెవరు అన్నట్టు పగ తీర్చుకునేటటువంటి వాడు. ఎందుకంటే తన బిడ్డల్ని జస్ట్ కాకి పిల్లల్ని మనం పుట్టుకోవడానికి వెళ్తే కాకి ఒప్పుకునిద్దా? సరే, మన ఇంట్లో బియ్యం పెడతాం, అన్ని పెట్టి పెంచి పోషించే కోడే పిల్లల్ని కన్నప్పుడు ఆ పిల్లల్ని మనం పుట్టుకుంటే ఒప్పుకునిద్దా? కోడే కాకే తన పిల్లల్ని ఆ యొక్క పుట్టుకోవడానికి మనం వెళ్ళినప్పుడు మనం ఒప్పుకోనప్పుడు, కొన్ని పులి తన బిడ్డలు మనం పుట్టుకోవడానికి వెళ్తే ఒప్పుకునిద్దా?
అసలు డెలివరీ అయిన పులి ఆ ఏరియాకి వెళ్తేనే మనిషి వస్తున్నాడంటే సిద్ధంగా ఉండిద్ది వేటాడటానికి. మనం ఎందుకు వెళ్తాం పులి దగ్గరికి? దాని దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఇక గుండె సగం జారిపోయి చేతిలో పట్టుకెళ్తాం, అంత భయం. అంటే జంతువులు పక్షులు కూడా తన బిడ్డల దగ్గరికి వస్తే ఓర్చుకున్నప్పుడు, మనల్ని సృష్టించి మనల్ని తల్లి గర్భంలో పెట్టి ఈ లోకానికి అనుమతించి, ఈ లోకానికి వచ్చిన తర్వాత దేవుని కొనబడి ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా మనల్ని కాపాడి పోషించి మనకు రక్షణ ఇచ్చి మారుమనసుని ఇవ్వడం కొరకై తన కుమారుని ఈ లోకాన్ని బలిగా ఇవ్వడానికి కూడా వెనక్కి తిరిగి ఆలోచించిన దేవుడు మనల్ని తన సొత్తుగా చేసుకుని, మనల్ని తన బిడ్డలుగా చేసుకుని, మనల్ని తన వారసులుగా చేసి, మనల్ని తన కుమారుడితో పాటు ఆ కుమారుని యొక్క సింహాసనం మీద కూర్చోబెడుతున్నప్పుడు ఆ దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు మన నడిలో దేవుడు చేస్తుంటే మనల్ని ఎవరైనా ఏమన్నంటే దేవుడు ఊరుకుంటాడా? అందుకే ఆయన రోషం కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు? అందుకే ఒక మాట అన్నాడు, పగ తీర్చుకున్నట్టు నా పని. మనం సువార్త ప్రకటించడానికి వెళ్తాం, ప్రజలు అనేక మంది అనేక మాటలు అంటారు. ఒకసారి మన కోపం వచ్చింది, అట్లా అని చెప్పి మనం కోపగించుకుంటే అది మనం పగ తీర్చుకున్నట్టు. మనం దేవునికి అప్పచెబితే ఆయన పగ తీర్చుకుంటాడు. ఆయన కొట్టినా ఎవడో చెప్పలేరు. దేవుడు కొడితే ఎట్లుండేది? బయటికి కనపడం, లోపలే చచ్చిపోతూ ఉంటాడు మానవుడు, కృషించిపోతాడు మానవుడు లోపలే వేదంతో, మానసికమైన వేదంతో ఉండి ఏం చేయాలో తెలక జుట్టు మొత్తం బీక్కుంటూ ఉంటాడు. అంత పిచ్చోడైపోతాడు. దేవుడు దెబ్బ కొడితే అలా ఉంటుంది, మనం దెబ్బ కొడితే పలానా అక్క పలానా అన్న కొట్టాడని చెప్పి అందరికి అంటాం. కానీ దేవుడు కొడితే భయంకరం. అందుకే తన బిడ్డలు అంటే సేవకులనే కాదు, విశ్వాసులనే కాదు, దేవుని బిడ్డలే ఎవరైనా సరే, ప్రభు రక్తం ధర కడగబడిన వారందరూ దేవుని బిడ్డలే. ఆయన బిడ్డల్ని ఎదుటి వ్యక్తి ఒక మాట అంటే ఓర్చుకోవడం, అసలు ఒప్పుకోవడం. ఎందుకంటే ఆయన రోషం కలిగిన వాడు. ఇలాంటి వాడు రోషం కలిగిన వాడు. కాబట్టి ఆయన ఎదుటి వ్యక్తులు తన బిడ్డలు లేదనంటే ఓర్చుకునే స్వభావం కలిగిన వాడు కాదైనా. ఎందుకంటే పక్షులు జంతువులే వాటి బిడ్డల్ని మనం తాకుతున్నప్పుడు ఒప్పుకోనప్పుడు సాతానుడు వచ్చి, సాతాను యొక్క స్వభావం కలిగిన వారు మనం తాగుతుంటే ప్రభు ఒప్పుకుంటాడా? ఆయన రోషం కలిగిన వాడు. ఎలాంటి వాడైనా రోషం, ఆయనలో రోషం ఉంది కాబట్టి ఈ రోజుకి మన మీదకి శత్రువు ఎంత ప్రయత్నించినా మనం కాపాడబడుతున్నాం. ఈ రోజుకి మన మీద శత్రువు ఎంత ప్రయత్నించినా మనం కాపాడబడుతున్నాం. అంటే కారణం ఏంటి చెప్పండి? ఈ రోజుకి మనం కాపాడబడుతున్నాం అంటే కారణం ఏంటి? శత్రువు మన మీద ఎంత ప్రయత్నించినా ఆయన కృపాద్దాయి. కానీ శత్రువు ఎంత మన మీదకి వస్తానో మనం కాపాడబడుతున్నాం అంటే మన ఎడల ఆయన రోషం కలిగిన వాడుకుంటాడు. శత్రువు మన కీడు చేయాలని చూస్తే వచ్చిన దారిలోనే పంపిస్తాడు దేవుడు శత్రువుని. అది శత్రువుకు చూపిస్తున్న స్వభావం, శత్రువు చూపిస్తున్నటువంటి ప్రభు కార్యం, స్వభావం కాదు, ప్రభు కార్యం. కాబట్టి ఆయన రోషం కలిగిన వాడు. తన బిడ్డల్ని ఏమన్నట్టు ఓర్చుకోడు. పౌలు ప్రభు యొక్క బిడ్డల్ని ప్రభు నామాన్ని బట్టి మొరపెట్టేవారిని బంధించడానికి వెళ్తున్నాడు. ఏం పౌలా, నువ్వు ఎవరు అనుకున్నా నీ జీవితం ఏంటి? భూమిలో చూస్తే జానాబెత్తుడు లాగుంటావు, పొట్టోడి. పౌలు పొట్టోడే, నువ్వు పొట్టివాడివి, పూర్తిగా హైట్ కూడా లేడు. ఇప్పుడు ఎలీషాన్ని నన్ను అనుకోవట్లేదులేండి, బైబిల్లో ఉండే పౌలు గురించి చెబుతున్నావు. నువ్వు పొట్టివాడివి, నువ్వు ఎంత హైట్ ఉంటావు, నువ్వా నా బిడ్డల్ని హింసించేది? ఒకే ఒక్క మాట అన్నాడు, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు ప్రభా? నీవెవడవు? అంటే నేను ఎవడనో తెలియకే నన్ను హింసిస్తున్నావా? నీవు హింసిస్తున్నా యేసును ప్రభా క్షమించు. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? ప్రభా, రోషం కలిగిన నీ నామమును బట్టి మొరపెట్టే వారు అందరిని కూడా నేను బాధించడానికి ఇష్టపడ్డా, బాధిస్తూ వస్తున్నా, ప్రభా క్షమించు. రోషం కలిగిన నీ నామమును బట్టి ప్రార్థించే మొరపెట్టే వారిని నేను బాధ పెడుతూ వచ్చా, ప్రభా క్షమించాలి మొరపెట్టుకుంటూ వస్తున్నాడు పౌలు. ప్రార్థన ప్రభు అంటున్నాడు. ఈరోజు నా జీవితంలో పౌల్లాగా మనం ప్రార్థించాలి. అప్పుడే మన జీవితానికి క్షేమం. ఏదైతే రోషం గల దేవుని యొక్క నామాన్ని, ఆయన కోపం తెప్పించేటట్టు మన జీవితం ఉంటే రోజు పౌల్లాగా మనం కూడా శిక్షించబడతామంటే దర్శనాన్ని కలిగి ఉంటాం. మన జీవితం మారటానికి కాదు, నరకానికి తెచ్చుకుంటాం మనం. పౌలు మారాడు, తెలియజేశాడు కాబట్టి తెలిసి మనం చేస్తే తీర్పు. కాబట్టి ఎక్కడ దేవుని నామని కోపం తెప్పించే జీవితం మనలో పౌలుగా మార్చబోకముందు ఏ జీవితం ఆ జీవితం మనలో ఉంటే సరి చేసుకోవాలి. ఇది 4వ కోణం. 5వ మాట,
ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? చదవండి 8, క్షమించండి 18 చదివి 8. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటుండ బేతేలునకును తూర్పునున్న హాయికుని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున, చివరిగా నామం ఎలాంటిదంటే ప్రార్థన కలిగినటువంటి నామం. ఎలాంటి నామం? ప్రార్థన. ప్రార్థన అంటే అర్థం ఏంటి? ప్రార్థన అంటే అర్థం ఏంటి? మనకేం అవసరతలు ఉన్నాయో, మన హృదయంలో ఏముందో అది దేవునికి తెలియపరిచేదే ప్రార్థన. మన హృదయంలో మనకేది కావాలని కోరుచున్నామో, ఏది అవసరం ఉందో ఆత్మ సంబంధమైన విధానాల్లో మోకరించి దేవా అని యేసు ప్రభు నామమును మనం తెలియపరిచేదే ప్రార్థన. ఇక్కడ మనం చూసినట్టే సౌలు పౌలుగా మార్చబడక మునుపు ఎటువంటి నామమును బట్టి ప్రార్థించే వారిని బంధించుటకు అధికారం పొందాడంటే, ఇక్కడ 5వ కోణం చూస్తున్నాం. ప్రభు నామమును బట్టి ప్రార్థించేవారు. ఎవరిని? ప్రభు నామం. అంటే ప్రభు నామమును బట్టి, ఒక మాటలో చెప్పాలంటే ప్రార్థన చేస్తే ప్రార్థనకు సమాధానం ఇచ్చే నామమును బట్టి ప్రార్థించే వారిని బంధించుటకు పౌలు అధికారం పొందాడు. ప్రభు నామమును బట్టి ప్రార్థిస్తే సమాధానం ఇచ్చే నామం అది. అందుకే కదా యేసు ప్రభువు అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దాని చేతును, నా నామమున మీరు నన్నేమడిగినను నేను చేతును. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాల ప్రకారం ఈ నామం సమాధానం ఇచ్చే నామం. ఎలాంటి నామం అండి ఇది? సమాధానం. ఇదే కీర్తనాకారుడైన దావీదు కీర్తనల గ్రంథంలో కొన్ని అధ్యాయాలు రచించినటువంటి దావీదు కూడా, రాజైన దావీదు అంటాడు 18వ కీర్తన 6వ వచనం, నా శ్రమల్లో యెహోవాకు మొరపెట్టుతిని, నా దేవునికి ప్రార్థన చేస్తుని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర ఆయన సన్నిధిలో చేరి ఆయన చెవుల్లో చొచ్చాను. అంటే అర్థం ఏంటండి? సమాధానం వచ్చిందని అర్థం. ఈ నామం ఎలాంటిదంటే, ఈ నామంను బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళు సమాధానం పొందుకుంటారు. అంటే సమాధానం ఇచ్చే నామం. ఎలాంటి నామం ఇది? ప్రభు నామం బట్టి ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళు సమాధానం పొందుకుంటారు. అంటే అర్థం ఏంటి? జవాబు పొందుకుంటారు. అంటే అర్థం ఏంటంటే సమాధానం. అంటే వాళ్ళకి ఏం ఆన్సర్ కావాలో దాన్ని పొందుకునేటటువంటి వారు. సమాధానం అంటే కొన్ని కోణాలు ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోకపోతే ఇద్దరి మధ్యలో సంధి చేయటం సమాధానం అంటారు. ఇంకా సమాధానం అంటే ఏంటి? మనం ఎవరినన్నా దాన్ని అడిగితే అతను మాట్లాడకుండా మౌనంగా ఉంటే సమాధానం ఏమంటాం. సమాధానం అన్నది అనేక కోణాలు ఉంటాయి. ఇక్కడ సమాధానం ఏంటంటే మనకేది అవసరమో అది ఇవ్వటం, మనకేది కావాలో అది ఇస్తున్నాడు ఆయన. అందుకంటాడు కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 1-2 వచనాలు. ప్రధాన గాయకునికి దావీదు కీర్తన. ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామం నేను ఉద్ధరించను గాక, పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొను గాక. కాబట్టి ఈ నామం ఎలాంటిదంటే, ఎలాంటిది నామం? సహాయం చేసేటటువంటి నామం. ఎలాంటి నామం? సహాయం చేసేది. అంటే మనకి ఏ సమయంలో ఏ సహాయం అవసరమైనా ప్రభువాని యేసుక్రీస్తు నామం పేరిట మనం ప్రార్థన చేస్తే ఎలాంటి ఆపదల్లో ఉండా, ఎలాంటి పరిస్థితుల్లో ఉండా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉండా మనకు సహాయం వచ్చింది. సమాధానం కలిగిన నామం, ఇంకా సహాయం ఇచ్చేటటువంటి నామం. కాబట్టి ఈ నామం చాలా గొప్పది. ప్రార్థన, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించే వారిని ఏం చేస్తూ వచ్చాడు? బంధించడానికి అధికారం పొందాడు. సౌలు పౌలుగా మార్చబడకముందు అధికారం పొందాడు. కానీ ఈ నామం ఎలాంటిదంటే సమాధానం ఇచ్చేది, జవాబునిచ్చేది, సహాయం చేసేటటువంటి నామం. ఇంత గొప్ప నామమును పౌలు నిర్లక్ష్య పెట్టి ఇంత గొప్ప నామమును బట్టి ప్రార్థించే వారిని బంధించుటకు అధికారం పొందాడు. ఇదంతా తప్పు. చూడండి, భూలోకమంతటా ప్రచురం చేయబడిన నామం అంటే చెప్పండి, విశాల మార్గంలో ప్రచురం అంటే మరణానికి వెళ్ళే వారిని మరణం నుండి తప్పించి నిత్యత్వానికి నడిపించే నామం ఇది.
చూడండి, ఈ నామం ఎలాంటిది? ఎన్నటి గుర్తుండిపోయి, అంటే నిలవబడిపోయా, అంటే జ్ఞాపకార్థమైన నామం, అంటే ఎప్పటికి గుర్తుండిపోయే నామం. మనం ఉండాలేకపోయినా మన పిల్లలకైనా గుర్తుండిపోయే నామం ఇది. 3, ఇది ఎలాంటి నామం? నిరంతరం, అంటే ఎల్లకాలం ఉండేటటువంటి నామం. ఒక కాలంతో అయిపోవటంలా. మన తరం చూడండి, ఒక తరంతో అయిపోతుంది, కానీ ఇది ఎప్పటికి ఉంటుంది? ఎప్పటికి ఉండేటటువంటి నామం ఇది. నిరంతరం ఎల్లకాలం ఉండే నామం. 4 రోషము కలిగిన నామం అండి. అంటే తన బిడ్డలను ఎవరైనా ఏదన్నా అంటే ఓర్చుకోడు, పగ తీర్చుకుంటాడు. కాబట్టి అంత రోషం కలిగినటువంటి నామం. ఇక 5, ఈ నామం ఎలాంటిది? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసేవారికి సమాధానం ఇచ్చే నామం, లేదా సహాయం చేసే నామం. ఇంత గొప్ప నామమును బట్టి ప్రార్థన చేస్తుంటే, ఇంత గొప్ప నామమును ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుంటే ప్రజలు, నేను ఇరుకు మార్గంలో ఉండా విశాల మార్గంలో నడిపించు ప్రభు అని, నన్ను ఇంకా విశాల మార్గంలో ఉండా ఇరుకు మార్గం నడిపించు, ఆ ఇరుకు మార్గంలోనే శ్రేష్టకరమైన మార్గం నడిపించు ప్రభు అని ప్రార్థన చేసేవారిని, ప్రభు జ్ఞాపకార్థంగా గుర్తుండిపోయే నీ నామమును నా జీవితంలో స్మరించుకోవడానికి అవకాశం ఇస్తున్న ప్రభు, ఇంకా ఈ ప్రభు అని ప్రార్థించేవారిని, ఇంకా ఎల్లకాలం, అంటే నిరంతరం ఎల్లకాలం ఉండేటటువంటి నామమును ప్రభు, శాశ్వత కాలం ఉండేటువంటి నీ నామమును బట్టి ఆ శాశ్వతమైన రాజ్యం నన్ను తీసుకొని నిలవబెట్టు ప్రభు అని చెప్పి ప్రార్థించేవారిని, ఇంకా రోషం కలిగినటువంటి నామం, తన బిడ్డలకు ఏదైనా కీడు జరుగుతుంటే ఒప్పుకునే దేవుడు కాదు, అంత రోషం కలిగినటువంటి నామమున కాపాడబట్టడానికి దేవుని యొక్క రెక్కల కింద, ఇశ్రాయేల్ దేవుని యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్న వారిని, ఇంకా ప్రభు నామాన్ని బట్టి, అంటే సమాధానం పొందుకునే నామాన్ని బట్టి, సమాధానం కొరకు ఎదురు చూసి సమాధానం కొరకు ప్రార్థించేటటువంటి ప్రజల్ని ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించేవారిని, అంత గొప్పవారు. సమాధానం పొందుకునేటటువంటి నామమును బట్టి ప్రార్థించేటటువంటి వారు, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించేవారిని బంధించుటకు అధికారం పొందాడు. ఈ 5 అంతల అనుభవం కలిగిన ఆ నామమును బట్టి, ఒకటే నామం, 5 అంతల అనుభవం ఉంది. ఈ 5 అంతల అనుభవం కలిగినటువంటి నామమును బట్టి ప్రార్థించే వారిని బంధించుటకు పౌలు అధికారం పొందాడు. ఏం పొందుతున్నాడు? అధికారం. అది తప్పు అని పరలోకపు దర్శనములో అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో ప్రభు చెబుతూ వస్తాడు, సౌలా సౌలా, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ప్రభా, నీవెవడవు? నేను నువ్వు హింసిస్తున్నా యేసును, నువ్వు నన్ను హింసిస్తున్నావు, ఆ యేసు నేనే. అంటే అర్థం ఏంటి? ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించేవారు కానీ, రోషం కలిగిన నామానికి మొరపెట్టేవారు కానీ, ఎల్లకాలం గుర్తుండిపోయే నామాన్ని బట్టి, ఆ ఎల్లకాలం నిరంతరం ఉండే నామం కానీ, జ్ఞాపకార్థంగా ఉన్న నామాన్ని బట్టి కానీ ప్రార్థించేటటువంటి వారిని నువ్వు బంధిస్తున్నావు పౌలు. నా నామం ఉన్నతమైనది, అంత గొప్ప నామం బట్టి ప్రార్థించేవారిని నువ్వు బంధిస్తున్నావు. ఈ నామం లేకపోతే మానవాళికి రక్షణ లేదు. పాపంలో జీవిస్తున్న మనం రక్షించబడుతున్నామంటే బైబిల్లో ఒక మాట ఉంది, యేసు ప్రభువుని నువ్వు నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసించిన ఎడల నువ్వు కాపాడబడతావు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాలా, హృదయం మంది ఏం చేయాలా? యేసు ప్రభు అనే నామమే లేకపోతే మన పరలోక రాజ్యమే లేదు. ఆయన కుమారుడు లేనిదే ఏమీ లేదు. ఆయన కుమారుడు ద్వారానే ప్రపంచం నిర్మించడని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తూ వస్తున్నాం. ఆ కుమారుడు లేనిదే ఏమీ లేదు అంటే అర్థం ఏంటి? అంత గొప్ప నామము మనకు అనుగ్రహించకపోతే మనం ఈరోజు ఏమై ఉండేవాళ్ళం? ప్రార్థనలు ఉండే కాదు, ఆరాధనలు ఉండే కాదు, దేవుని స్తుతించడం ఉండేది కాదు. అందరూ ఏ ఊర్లో వాళ్ళు ఆ ఊర్లో ఉండేవాళ్ళం. కర్రోడు పట్టుకుని చేయోడు పట్టుకుని చక్కగా నరకానికి వెళ్ళేవాళ్ళం, అందరం ఒకలేమటోళ్ళం. కానీ ఈరోజు మనం కాపాడబడుతున్నామంటే కారణం ఏంటి? రక్షించబడ్డామంటే కారణం ఏంటి? జీవితం మార్చబడిందంటే కారణం ఏంటంటే ఆ గొప్ప 5 అంతల, ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ 5 అంతల అనుభవం కలిగినటువంటి ఒకటే నామం, ఈ 5 అంతల కోణం అనుభవం కలిగినటువంటి నామం బట్టి యేసుప్రభు నేను ఈ 5 అంతల అనుభవం కలిగిన నామమే యేసుప్రభు. ఆ యేసుప్రభు నామం, యేసుప్రభు నేను పాపం చేశాను, తప్పు చేశాను, లేదా నేను నా ఇంటి వారు ఈ పాపం చేసామని మనం పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు ఆ నామమును బట్టి మనకేం చేస్తున్నాడు? క్షమాపణిస్తున్నాడు. ఇక్కడ ఆ నామమును బట్టి క్షమించబడుతున్నాం. పౌలు జీవితం కూడా అదే. ఇదిగో అతను ప్రార్థన చేశాడు. 5 అంతల అనుభవం కలిగిన నీ నామమును బట్టి ప్రార్థించేవారు నేను బంధించడానికి ఇష్టపడ్డా, వారిని చెరసాల్లో వేయడానికి ఇష్టపడుతున్నా. ప్రభువా నన్ను క్షమించని ప్రార్థించగా పౌలు క్షమించబడ్డాడు. ఇప్పుడు ఏ నామమును బట్టి అయితే ప్రార్థించేవారిని బంధిస్తున్నాడో అదే నామమును కొరకు అతడు ఖైదీగా బంధించబడ్డాడు. అర్థమవుతుందండి? ఏ నామమును బట్టి ప్రార్థించేవారిని బంధించడానికి అధికారం పొందాడో
అదే నామమునకు ఖైదీ అయిపోయి ఇప్పుడు బంధించబడుతున్నాడు చెరసాల్లో. పౌలు శీల చెరసాల్లో ఉన్నప్పుడు పాటలు పాడుతుంటే చెరసాల యొక్క తలుపులు బద్దలు కొట్టబడ్డాయి. చెరసాల్లో వేయబడ్డాడు. ఎందుకు? ప్రభునామం. ఏ నామాన్ని బట్టి ప్రార్థించే వారిని బంధించడానికి, చెరసాల్లో వేసి హింసించడానికి అధికారం పొందాడు, ఆ నామమే నిజమైన నామం అని ఒప్పుకుని, మరొక నామం లేదు భూమి మీద అని చెప్పి ఒప్పుకుని, యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకుని, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపడని విసర్జించిన అట్లా నీవు రక్షించబడదువు అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. పౌలు యొక్క జీవితం చూడండి, ఎన్ని అనుభవాలు నేర్చుకున్నాడు. యేసు ప్రభు నామం లేకపోతే మనకు దేవుని రాజ్యం లేదు. ప్రభు నామం లేకపోతే పరలోక రాజ్యమే లేదు మనకి. కాబట్టి ప్రభు నామం, ఇంత గొప్ప నామమును కలిగిన నామమును బట్టి అనేకులు ప్రార్థన చేస్తుంటే, ఇంత గొప్ప నామమును బట్టి అనేకులు ప్రార్థన చేస్తుంటే, ఇంత గొప్ప నామమును ప్రార్థించే వారిని నేను బాధపరిచాను ప్రభు అని పశ్చాత్తాపడుతున్నాడు. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. అపోస్తల కార్యం 9:11 ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఎందుకంటే ఇంత గొప్ప నామమును బట్టి ప్రార్థించే వారిని నేను బాధపరిచాను ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రార్థన ప్రభు ఆలకించి, పౌలా, అయ్యా సౌలా నువ్వు తెలియక చేసావు కాబట్టి కనికరించబడుతున్నావు పో అని చెప్పని ప్రభు ద్వారా క్షమించబడిన వాడై, కనికరించబడి, ఒకప్పుడు నేను ఇంత గొప్ప నామమును బట్టి ప్రార్థించేవారిని బాధించాను, ఇప్పుడు ప్రభు నీ నామమును బట్టి, ఈ 500 అనుభవం కలిగిన నామమును బట్టి ఇప్పుడు నేను బాధించబడటానికి ఇష్టపడుతున్నాను ప్రభు అని బాధించబడటానికి ఇష్టపడుతున్నాడు. మార్పు చెందాడు. ఎందుకంటే అతని ప్రార్థన అలాంటిది. తన ప్రార్థన ద్వారా ఎదుటి వ్యక్తిని బాధపరిచి తాను మారు మనసు పొంది, ఎదుటి వ్యక్తిని బాధపరచుకోకుండా ప్రభు కొరకు బాధించబడటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఎదుటి వ్యక్తిని బాధపరచుకోకుండా ఎదుటి వ్యక్తుల కొరకు ఇతడు బాధించబడటానికి ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు ఎదుటి వ్యక్తులు బాధించేవాడు, ఇప్పుడు ఎదుటి వ్యక్తుల కొరకు ఇతడు బాధించబడుతున్నాడు. పౌలు జీవితం అంతా వేరు. వాళ్ళని బంధించాడు, ఈయన బంధించబడుతున్నాడు. వాళ్ళని బాధ పెట్టాడు, అదే నామం కొరకు ఈయన బాధపడటానికి ఇష్టపడుతున్నాడు. వాళ్ళని చెరసాల్లో వేస్తున్నాడు, ఈయన అదే నామాన్ని బట్టి చెరసాల్లో వేపించబడటానికి ఇష్టపడుతున్నాడు. అంటే తాను ఏం చేశాడో అది క్రీస్తు నిమిత్తం నా జీవితంలో జరిగినా పర్లేదని ముందరికి వెళ్తున్నాడు పౌలు. కారణం ప్రార్థన. తన జీవితంలో ప్రార్థన. పౌలు జీవితంలో ఎన్ని తప్పులు చేసినా క్షమించబడ్డాడంటే, ఎన్ని తప్పులు అంటే తను చేసిన తప్పులు, పొరపాట్లు, పాపంలో క్షమించబడ్డాడంటే ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించడం. ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో అతడు. ఎందుకు మన గురించి ప్రభు సాక్ష్యం ఎందుకు ఇవ్వడు? ఇదిగో ఫలానా అతను ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు సాక్ష్యం ఇవ్వడు? ఎందుకు ఇవ్వడంటే మనం ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయం కదా. మన నామాన్ని పెట్టుకుని మనం ప్రార్థన చేస్తాం. మన అవసరం మనం ఏదేదో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది కాదు ప్రార్థన అంటే. ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసే జీవితం మనకు ప్రభువులో పౌలు లాంటి ప్రార్థన జీవితం. పశ్చాత్తాపంతో, ఒకప్పుడు తప్పు చేశాడు కానీ పశ్చాత్తాపంతో ప్రభు నామాన్ని బట్టి బాధించిన వారిని నేను బాధపరిచే ప్రభావాన్ని క్షమాపణ అడిగి ప్రార్థన చేస్తున్నాడు. అతడు ప్రార్థన అంగీకరించబడింది. సంఘంలోకి వచ్చిన మన జీవితాల్లో సంఘం గుండా మనం ప్రభు నామాన్ని బట్టి పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థన ఆలకించి మనం క్షమించి వాడుకుంటాడు. అప్పుడు మనం ప్రభు ద్వారా క్షమించబడినప్పుడు మనం ఏ ప్రార్థన చేసినా, దేని కొరకు ప్రార్థన చేసినా, సంఘం కొరకైనా, వ్యక్తిగతంగా మన కుటుంబం కొరకు దేని కొరకు ప్రార్థన చేసినా, మొదట ప్రభు ద్వారా క్షమించబడిన అనుభవం, మనం ప్రభు బిడ్డలను కానీ ప్రభువుని కానీ బాధించిన అనుభవం ఉంటే అనుభవం విషయమే మనం పశ్చాత్తాపడినప్పుడు అప్పుడు మనం చేసే ప్రార్థన దేవుడు అంటాడు. అది నేనైనా, సేవకునైనా, విశ్వాసులైనా, మీరు ఒక వ్యక్తుల్ని అంటే ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించే వారిని మనం బాధపరిచినప్పుడు మనం ప్రార్థన చేసిన ప్రభు ఆలకించాడు. కాబట్టి ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేసేవారిని మన జీవితంలో ఏదైనా బాధపరిచి ఉంటే క్షమాపణ అడుగుదాం. అది నేనైనా, నువ్వైనా. తర్వాత ఏం చేయాలా? ప్రభు నామాన్ని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన అక్కలు తీర్చేవాడు ఉంటాడు. అట్లే రీతిలో మన అక్కర్లు ప్రభు తీర్చి, ప్రభు నామాన్ని బట్టి ఏడైనా పొరపాటు చేస్తుంటే, అంటే ప్రభు నామాన్ని బట్టి అంటే ప్రభు నామాన్ని బట్టి ప్రార్థించే వారిని ఎవరైనా బాధపరిచి దుఃఖపరచుంటే ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ప్రభువులో క్రీస్తు యేసులో ఒక మంచి జీవితం కలిగి ప్రార్థించేవారుగా ప్రభు మనం సిద్ధపరచినట్టు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. సమయంలో గమనించండి, కొన్ని ప్రకటనలు ఉన్నాయి. ప్రకటించబడిన వాటి కొరకు ప్రార్థించండి. అదే రీతిలో వ్యక్తిగతమైన రీతిలో ప్రార్థన చేసుకున్నట్టు చేయొద్దు. మందిరంలో, సంఘంలో లిమిటే ఉండేది ప్రార్థన. మన ఇంటికాడ మనం విస్తారంగా చేసుకోవచ్చు, కానీ మందిరంలో లిమిట్. ఎందుకంటే అందరికి అవకాశం రావాలి, మనకు ఒక్కరికే కాదు కదా. ఇంటికాడ వ్యక్తిగతంగా గంటలు చేసుకోవచ్చు. కాబట్టి సంఘంలో ప్రకటించబడిన వాటి నిమిత్తం ప్రార్థించండి. ఇంకా మీకు ఏదైనా అవసరం ఉంటే, తెలియని బలహీనంగా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కొరకు చేయండి. కొద్దిమంది కొరకు విస్తారంగా చేయొద్దు. చాలామంది ప్రపంచంలో చాలామంది మనం తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ లెక్క పెట్టుకుంటే తెల్లారిపోయింది. అట్ట కాదు, అవసరమైన వాటి కొరకు ప్రార్థించండి. అంటే గమనించండి ప్రకటనలు